ఈ మకర రాశి గురుడు అష్టమంలో ఉన్నాడు, రాహు అష్టమంలో ఉన్నాడు, శని కుజులు ఇద్దరూ కూడా మకర రాశికి లాభంలో ఉన్నారు. ఇది ఒక మంచి శుభవార్త. గురుడు అష్టమంలో, రాహు అష్టమంలో ఉండడం కొంత ఇబ్బందికరమైన అంశం. మళ్ళీ గురుడు కృష్ణా పుష్కరాల నుంచి భాగ్యానికి వస్తున్నాడు కాబట్టి కొంత ఊరట కలుగుతుంది. కేతువు రెండో ఇంట్లో ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ద్వితీయం ధనం వాక్ విత్తం కళత్రం నేత్ర సంగీతం అని అంటారు. రెండో స్థానాన్ని ఏమంటుందనంటే వాక్కు, విత్తము, కళత్రము, నేత్రము ఇవన్నీ చెబుతూ ఉంది. కాబట్టి రెండో ఇంట సంచరించేటువంటి కేతు వల్ల మీ మాటల్ని అదుపులో ఉంచుకోండి. లేదా నరాల బలహీనత లేకపోతే తరచు శిరోవేదన వచ్చి కంటికి ఏమైనా కొద్దిగా చూపు మందగించే ప్రమాదం ఉంటే డాక్టర్ని సంప్రదించండి. అలాగే మీ భార్యకు కానీ మీకు కానీ ఎడబాటు వచ్చేటువంటి ప్రమాదాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోమని ఈ అంశాలు మనకు మకరం చెప్తుంది. స్థూలంగా సూక్ష్మంగా చూస్తే మకర రాశికి ఆదాయం 8, వ్యయం 8, నిల్. రాజపూజ్యం 7, అవమానం 2. ఇది కొద్దిగా ఫుల్, కొద్దిగా రాజపూజ్యం బాగానే ఉంది. కాబట్టి మకర రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ సంవత్సరం అనేటువంటిది, ఈ రాశి వారు ఎదుర్కొంటున్నటువంటి కొన్ని జటిలమైన సమస్యలు, వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. మీ మాట తొందరతనంతో మిత్రులు శత్రువులుగా మారుతారు. మీకు శరీర కాంతి కొంత తగ్గుతుంది, ముఖవర్చస్సు క్షీణిస్తుంది. ఆగస్టు నుండి కొంత మెరుగుపడుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. విద్యార్థులకు ఆశించిన ఫలితం అందుతుంది. మీకు సన్నిహితంగా ఉంటూ మీకు ద్రోహం తలపెట్టాలనుకుంటుంటారు. దానిని ఛేదించి మీరు సమర్థవంతంగా ఎదుర్కోగలరు. కుటుంబ వాతావరణం కుదుట పడుతుంది. గతంలో ఉన్న స్వల్ప అనారోగ్య పరిస్థితులు సర్దుకుంటాయి. మీ ముగ్గురిది ఏం రాసో తెలియదు, నలుగురిది చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఒకే సీట్లో నలుగురు కూర్చుని ఇరుక్కుని. సరే, మొత్తం మీద ఉన్న స్వల్ప అనారోగ్య పరిస్థితులు కొంత సర్దుకుంటాయి. భూ గృహములు కొనుగోళ్లు కలిసి వస్తాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో మీకు ఉన్నత వర్గం వారితో సత్సంబంధాలు ఏర్పడతాయి. మీ కార్యాచరణతో మంచి ప్రణాళికలు ఏర్పరచుకుంటారు. అలాగే చంచలమైనటువంటి నిర్ణయాలను తగ్గించుకోండి. సోదరి సోదరులు కలిసి వస్తారు. కుటుంబంలో శుభకార్యాలు విరివిగా జరుగుతాయి. వివాహాది శుభకార్యాలు, విందు వినోదాల్లో పాల్గొంటుంటారు. మానసికంగా గతం కంటే ఎన్నో రెట్లు ప్రశాంతతను పొందుతుంటారు. చేతికందే ధనము నిల్వ చేయడంలో జాగ్రత్త వహించండి. మీ సంకల్పాలు నెరవేరే సూచనలున్నాయి. మాటను కట్టడి చేసుకోండి. నోరు మంచిదైతే ఊరు మంచిదంటారు. మీ మాట మీకు కార్యజయాన్ని కలిగించడంలో పెద్ద పాత్ర పోషిస్తుంది. సెప్టెంబర్ దాటిన పిదప స్వల్ప ప్రమాదాలు సంభవించవచ్చు. జాగ్రత్తలు పాటించండి. ఆపదలో కంగారు పడకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించండి. మీ మనస్సుని కలుషితం చేసే మాటలను చెవిలో వేసుకోవద్దు. విద్యార్థులకు ఆశాజనకంగా ఉంటుంది. విదేశీ యత్నాలు, స్థిర ఉద్యోగ ప్రాప్తి ఫలితాలు అనుకూలిస్తాయి. ఈ రాశి వాళ్ళు చేయవలసినటువంటి అంశాలు ఏంటంటే, ప్రతి నిత్యము మీరు 11 సార్లు వీలు కుదుర్చుకుని దక్షిణామూర్తి స్తోత్రము, నారాయణ కవచం, ఇది 2 గురుడు అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీరు అది చేయండి. నారాయణ కవచం దేనికనంటే కేతువు కొద్దిగా 2వ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు మంచిని కల్పిస్తూ ఉంది. కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రాన్ని, నారాయణ కవచాన్ని డౌన్లోడ్ చేసుకుని వింటూ ఉండండి. అలాగే ప్రతినిత్యము శ్రీమన్నారాయణ దేవాలయం దర్శించండి. అలాగనే గురువారం మీ పూజా మందిరంలో సాయం సంధ్యా సమయాన 9 నిమ్మకాయ డొప్పల్లో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. దానికి ఉపవాసం ఉండక్కర్లేదు, ఆహారం తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అందుకని మీరు ఏదైనా సరే ఉపవాసాలు ఉండి కడుపు మార్చేసుకున్నారు అనంటే, షుగర్ పేషెంట్లు ఉన్నారంటే వాళ్ళకి ఒక 20 ఏళ్ల తర్వాత వచ్చే ప్రమాదం 2వ రోజుకు వచ్చేస్తుంటుంది. కాబట్టి దయచేసి ఉపవాసాలు, బలవంతంగా శరీరాన్ని కాల్చుకోవడం అనేటువంటి చేయకండి. మీ ఆరోగ్య పరిస్థితులను కూడా చూసుకుని మీరు ఇటువంటి కార్యక్రమాలు పాటిస్తే మంచిది. అలాగే వెంకటేశ్వర స్వామి వద్ద ప్రతి గురువారం, శనివారం కాదు, ప్రతి గురువారం వెంకటేశ్వర స్వామి ఎదురుగా 9 నిమ్మకాయ డొప్పల్లో సాయంత్రం పూట దీపారాధన చేయండి, నువ్వుల నూనె వేసి. అలాగే గోమాతకు శనగలు, మినుములు తినిపించండి. శనగలు ప్లస్ మినుములు కలిపి గోమాతకు తినిపించండి, చాలా మంచిది. శనగలు గురువుకి సంబంధమైంది, మినుములు మనకు రాహుకి సంబంధమైంది. అష్టమ రాహు ఉన్నాడు కాబట్టి మీకు మంచి చేకూరుతుంది. అలాగే ఎక్కడైనా అనాథ పిల్లలు ఉంటే కనుక వాళ్ళకి బట్టలు కానీ, పుస్తకాలు కానీ, వాళ్ళకి తినుబండారాలు ఇవ్వండి. మిమ్మల్ని ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది.